హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, OnePlus కంపెనీ నిన్న సాయంత్రం మన ఇండియాలో OnePlus NORD పేరుతో ఒక మిడ్ రేంజ్ 5G మొబైల్ని లాంచ్ చేస్తుంది. దీని స్టార్టింగ్ ప్రైస్ మనకి 25,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. ఈ ఫోన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను సపరేట్గా ఒక వీడియో రూపంలో కూడా చేశాను. ఇక్కడ కార్డ్స్లోను అలాగే కింద డిస్క్రిప్షన్లో ఉంటుందో ఒకసారి చెక్ చేయండి. అయితే 25,000 రూపాయల బడ్జెట్లో ఇప్పుడు OnePlus NORD మొబైల్ తీసుకోవాలా, లేకపోతే ఇంకేదన్నా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా? ఇప్పుడు మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయిన కొన్ని ఫ్లాగ్షిప్ మొబైల్స్ అనేవి అక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఆ బడ్జెట్లో. సో అది వాటిని తీసుకోవాలని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. ఇక ఈరోజు నేను మీకు 25,000 రూపాయల బడ్జెట్లో ఒక 4 ఫోన్స్ని కంపేర్ చేసి మీకు ఫుల్ డీటెయిల్స్ అయితే క్లారిటీ అయితే ఇస్తాను. అయితే ఒక పాయింట్ మాత్రం ముందే క్లారిటీ ఇస్తున్నాను. ఎవరైతే 25,000 రూపాయల బడ్జెట్లో ఒక OnePlus బ్రాండింగ్లోనే ఒక మంచి మొబైల్ కావాలనుకుంటారో, ఆక్సిజన్ వాయిస్ కావాలనుకుంటారో, మంచి కెమెరాలు కావాలనుకుంటారో, వాళ్ళు కళ్ళు మూసుకొని OnePlus NORD మొబైల్ని తీసేసుకోండి. ఇక ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. లేదు OnePlus NORDతో ఇంకా నేను డీటెయిల్గా తెలుసుకోవాలి అనుకుంటున్నాను అనుకుంటే మాత్రం ఈ వీడియోని మీరు కంటిన్యూ చేయండి. ఎందుకంటే మీకు కొన్ని డిఫరెన్సెస్ అనేవి ఈజీగానే నోటీస్ చేసేలాగే మీకు అవైలబుల్గా ఉంటాయి. దాదాపు నేను ఒక 10 డిఫరెన్సెస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. OnePlus NORD, Redmi K20 Pro, అలాగే Realme X3, అలాగే Realme X3 Super Zoom, ఈ 4 మొబైల్స్ని ఈరోజు నేను మీకు కంపేర్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోలోకి వెళ్ళడానికంటే ముందు ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, వీడియో చివరకు చూడండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే మన ఫ్రెండ్స్కి డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో షేర్ చేసి మన ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంప్రూవ్ చేయండి. ఇక ఈరోజు మనం ఆ 10 డిఫరెన్సెస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ మనం ప్రైజింగ్ నుంచే స్టార్ట్ చేద్దాం. OnePlus NORD మనకి స్టార్టింగ్ వేరియంట్ 6GB ప్లస్ 64GB వేరియంట్ 25,000 రూపాయల దగ్గర ఉంటుంది. అలాగే 8GB ప్లస్ 128GB 28,000 రూపాయలు. అలాగే 12GB ప్లస్ 256GB వేరియంట్ మాత్రం 30,000 రూపాయల దగ్గర అవైలబుల్గా ఉంది. Redmi K20 Pro స్టార్టింగ్ వేరియంట్ మనకి 6GB ప్లస్ 128GB వేరియంట్ ప్రజెంట్గా 25,000 రూపాయల దగ్గర అవైలబుల్గా ఉంది. అలాగే Realme X3 మనకి స్టార్టింగ్ వేరియంట్ 6GB ప్లస్ 128GB వేరియంట్ 25,000 రూపాయలు. అలాగే Realme X3 Super Zoom మాత్రం 8GB ప్లస్ 128GB వేరియంట్ మాత్రం 28,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. ఇక Realme X3 Super Zoom 28,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతున్నా కానీ నేను ఎందుకు 25,000 రూపాయల బడ్జెట్లో యాడ్ చేశానంటే OnePlus NORDలో మనకి బేస్ వేరియంట్ 6GB ప్లస్ 64GB వేరియంట్ సెప్టెంబర్లో మనకి అవైలబుల్గా రానుంది. ఆగస్టులో కాదు, ఆగస్ట్ 4th నుంచి మనకి సేల్లోకి రాబోయేది మాత్రం 8GB ప్లస్ 128GB వేరియంట్ 28,000 రూపాయల దగ్గర స్టార్ట్ అవుతుంది. అందుకే నేను అది కూడా యాడ్ చేశాను ఈ లిస్ట్లో. ఇక ప్రైసింగ్ పరంగా చూసుకుంటే 25,000 రూపాయల బడ్జెట్లో మనకి స్టిల్ మనకి Redmi K20 Pro మాత్రం కొంచెం బెటర్ సైడ్ అయితే మనకి కనిపిస్తుంది. కాకపోతే OnePlus NORD మనకి 64GB ఇంటర్నల్ మెమరీతోనే వస్తుంది. సపరేట్ SD కార్డ్ స్లాట్ అయితే దాంట్లో అవైలబుల్గా లేదు. సో స్టిల్ మీకు ఇందాక కూడా చెప్పాను, మీకు ఓన్లీ OnePlus బ్రాండింగ్ ఆక్సిజన్ వాయిస్ కావాలనుకుంటే మాత్రం మీకు అది స్టార్టింగ్ వేరియంట్ మాత్రం తీసుకోవచ్చు. లేదు ఇంకా కొంచెం బెటర్గా వెళ్ళాలనుకుంటే మాత్రం మీకు Redmi K20 Pro కొంచెం బెటర్గా ఉంటుంది ప్రైసింగ్ పరంగా చూసుకుంటే. స్టిల్ మీకు Realme X3 మనకి 25,000 రూపాయల బడ్జెట్లో ఉన్నా కానీ ఇది LCD డిస్ప్లే కాబట్టి నేను Redmi K20 దాంట్లో బెటర్ అని చెప్పగలను. ఇక రెండోది మనకి డిస్ప్లే కేటగిరీలోకి వెళ్తే, డిస్ప్లే ఇప్పుడు మనకి ఏ బడ్జెట్లో అయినా సరే చాలామంది మేజర్గా చూసేది డిస్ప్లేనే కదా. సో డిస్ప్లే కేటగిరీలోకి ఒకసారి వెళ్తే మనకి OnePlus NORDలో మనకి 6.44 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో మనకి ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఈ డిస్ప్లేని వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తో ప్రొటెక్ట్ చేశారు. ఇక Redmi K20 Proలో మనకి 6.39 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది కూడా మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. ఇది ఫుల్ వ్యూ డిస్ప్లే. మనకి ఇప్పుడు 4 మొబైల్స్లో ఒకటే మనకి ఫుల్ వ్యూ డిస్ప్లే, ఎలాంటి కట్లు నాచ్లు లేకుండా డైరెక్ట్గా మీకు ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి పాపప్ మెకానిజంతో కెమెరా అనేది ఉంటుంది కాబట్టి. ఇక Realme X3 అలాగే Realme X3 Super Zoom 6.57 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఇది మనకి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ఇది కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ వెర్షన్ 5తోనే ప్రొటెక్ట్ చేశారు. ఇక్కడ మీకు ఓన్లీ సూపర్ AMOLED డిస్ప్లేనే కావాలనుకుంటే మాత్రం OnePlus NORD చాలా బెటర్గా అయితే ఉంటుంది. మీకు ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అలాగే మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో కూడా వస్తుంది. సెకండ్ ప్లేస్లో మీకు Redmi K20 Pro ఉంటుంది. ఇది కూడా మనకి సూపర్ AMOLED డిస్ప్లే అలాగే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది కాబట్టి. సో ఈ రెండింటిలో ఒకటే పిక్ చేసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా OnePlus NORD మీకు బెటర్గా అయితే ఉంటుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇక మూడోది వెరీ ఇంపార్టెంట్, మనకి ప్రాసెసర్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే ఇక్కడ మాత్రం మీకు హ్యూజ్ డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. మనకి OnePlus NORDలో
దీంట్లో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 765G ప్రాసెసర్ ఉంటుంది. ఇది 5G ప్రాసెసర్. ఈ 4 మొబైల్స్లో 5G సపోర్ట్ చేసే ఒకే ఒక మొబైల్ ఇదే. 5G సపోర్ట్ చేస్తుందంటే మనకి 4G అలాగే 3G కూడా సపోర్ట్ చేస్తుందని అర్థం అనమాట. సో స్నాప్డ్రాగన్ 765G అనేది మనకి 7 nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీంట్లో మనకి యాంటిట్యూడ్ బెంచ్ మార్క్స్ ఒకసారి మనం ఓవరాల్గా తీసుకుంటే ప్రజెంట్గా యాంటిట్యూడ్ వెబ్సైట్ ద్వారా మనకి అవైలబుల్ ఉన్న డేటా ప్రకారం అయితే ఇది మనకి 3,25,000 నుంచి 3,40,000 వరకు అయితే స్కోర్ చేయగలదు ఇది యాంటిట్యూడ్లో. అలాగే ఇక మనకి రెడ్మీ K20 Proలో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ ఉంటుంది. ఇది మనకి ఆక్టోకోర్ ప్రాసెసర్. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. 1 year బ్యాక్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. సో దీంట్లో యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రజెంట్గా ఉన్న డేటా ప్రకారం అయితే మనకి 4,40,000 నుంచి 4,50,000 వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్ ఈ రెండు ఫోన్స్లో మనకి వాడింది క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 855+ ప్రాసెసర్ని వాడారు. 855 కంటే ఇది కొంచెం బెటర్ ప్రాసెసర్ అనమాట. సో దీంట్లో మనకి యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ప్రజెంట్గా ఉన్న డేటా ప్రకారం అయితే మనకి 4,99,000 నుంచి 5,17,000 వరకు అయితే చేస్తుంది. ఇక్కడ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ ఓన్లీ మనకి మేజర్ క్రైటీరియా అయితే మీకు రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్లో ఉన్న 855+ ప్రాసెసర్ మీకు చాలా బెటర్గా ఉంటుందన్నమాట. పెర్ఫార్మెన్స్ పరంగా కానీ లేకపోతే ఆ ప్రైజింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే మాత్రం మీకు అదే బాగుంటుంది. కాకపోతే మీకు అక్కడ IPS LCD డిస్ప్లే ఉంటుంది కాబట్టి సో దాన్ని తీసుకోవాలా లేదా అని ఒకవేళ మీకు ఒక పాయింట్ గుర్తొస్తే మాత్రం ఖచ్చితంగా మీకు రెడ్మీ K20 Pro కొంచెం బెటర్ సైడ్ అయితే అవుతుంది. అది కాకుండా మీకు అక్కడ డిస్ప్లే విషయంలో కూడా ఇంకొక పాయింట్ నేను చెప్పడం మర్చిపోయాను. రియల్మీ X3లో అక్కడ మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అఫ్కోర్స్ మనకి 90Hz అయినా 120Hz అయినా మీకు గేమ్స్ పరంగా పెద్దగా యూజ్ అయితే ఉండదు. ఓన్లీ మనకి ఇంటర్ఫేస్లో స్క్రోల్ అవుతున్నప్పుడు అలాగే మీకు కొంచెం యూజర్ ఎక్స్పీరియన్స్ కొంచెం బెటర్గా తీసుకురావడానికి మాత్రం రిఫ్రెష్ రేట్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మీకు ప్రజెంట్గా రెడ్మీ K20 Pro కొంచెం మీకు AMOLED ప్యానల్ని కూడా కన్సిడర్ చేసుకుంటే మాత్రం రెడ్మీ K20 Pro స్టిల్ మీకు ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది 25,000 రూపాయల బడ్జెట్లో. అలాగే స్నాప్డ్రాగన్ 765Gతో ఉన్న ఇంకొక మేజర్ ప్రాబ్లం అలాగే మీకు OnePlus NORDతో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే మీకు PUBG లాంటి గేమ్స్లో స్మూత్ ఎక్స్ట్రీమ్ అయితే అది హ్యాండిల్ చేయలేదు. ఓన్లీ మీకు స్మూత్ అల్ట్రా మాత్రమే హ్యాండిల్ చేస్తుంది అనమాట. సో అది ప్రజెంట్గా ఉన్న డేటా ప్రకారం అయితే మేబీ వాళ్ళు మీకు ఒక అప్డేట్లో మీకు ఫిక్స్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రీసెంట్గా లాంచ్ అయిన Vivo X50లో అనుకుంటా కదా మీకు అదైతే మీకు ఎక్స్ట్రీమ్లో కూడా హ్యాండిల్ చేస్తుంది. కాకపోతే నార్డ్ మాత్రం మీకు అంత అయితే హ్యాండిల్ చేయలేకపోతుంది. మేబీ ఒక అప్డేట్ రూపంలో దాన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ప్రజెంట్గా ఉన్న సిచ్యువేషన్లో అయితే మీకు రెడ్మీ K20 Pro కొంచెం బెటర్ సైడ్ ఉంటుంది. కానీ మీకు OnePlus కావాలనుకుంటే మాత్రం స్టిల్ మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఎక్స్ట్రీమ్లో మీకు అది ప్లే అయితే చేయలేదని చెప్పొచ్చు అనమాట. మేబీ ఒక అప్డేట్లో దీన్ని ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక నాలుగోది వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి కెమెరా డిపార్ట్మెంట్లోకి వెళ్తే మనకి ఇక్కడ చాలా డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. OnePlus NORDలో మనకి బ్యాక్ సైడ్ ఉన్న కెమెరాస్లో మనకి మొత్తం 4 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా మనకి 48 మెగాపిక్సెల్ సోనీ IMX 586 సెన్సార్ని యూజ్ చేశారు. దీని అపర్చర్ 1.75 ఉంటుంది. అలాగే ఇది మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అలాగే ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. 4K at 30 FPS వరకు రికార్డ్ చేస్తుంది. ఇక రెడ్మీ K20 Proలో కూడా మనకి సేమ్ సెన్సార్ ఉంటుంది. 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా. ఇది కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే లేదు కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. ఇది మీకు 4K at 60 అలాగే 30 రెండు కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ OnePlus NORDలో ఓన్లీ మీకు 30 మాత్రమే సపోర్ట్ చేస్తుంది. 60 అయితే దాంట్లో అవైలబుల్గా లేదు. ఇక రియల్మీ X3లో అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్లో మెయిన్ కెమెరా మీకు 64 మెగాపిక్సెల్ సామ్సంగ్ SL బ్రైట్ GW1 సెన్సార్ని యూజ్ చేశారు. సో దీంట్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ లేదు కానీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంది. మీకు రియల్మీ X3 సూపర్ జూమ్లో రెండో కెమెరాకి మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. అది పెరిస్కోపిక్ లెన్స్. సో దానికైతే అవైలబుల్గా ఉంది. సో ఇక్కడ మెయిన్ కెమెరానే మీకు ప్రయారిటీ అయితే మాత్రం మీకు OnePlus NORD అలాగే రెడ్మీ K20 Pro రెండిట్లో సేమ్ సెన్సార్ పెర్ఫార్మెన్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గానే ఉంటుంది కాబట్టి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అవైలబుల్గా ఉంది కాబట్టి మీరు OnePlus NORDని కన్సిడర్ చేయొచ్చు. వెన్ కంపేర్డ్ విత్ సోనీ IMX 586 అలాగే మీకు సామ్సంగ్ బ్రైట్ GW1తో కంపేర్ చేసుకుంటే మాత్రం మీకు IMX 586 చాలా చాలా బెటర్గా అయితే పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఇక్కడ నెంబర్ గేమ్ అనేది కాదు కానీ మీకు 586 చాలా బెటర్ సెన్సార్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక OnePlus NORDలో రిమైనింగ్ 3 కెమెరాస్లోకి వెళ్తే రెండోది మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్. ఇది మనకి 190 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. మూడోది మనకి 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్. ఇక నాలుగోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ లాగా తీసుకొచ్చారు. ఇక రెడ్మీ K20 Proలో రిమైనింగ్ 2 కెమెరాస్ ఎందుకంటే రెడ్మీ K20 Proలో మనకి 3 కెమెరాలు ఉంటాయి. సో రెండోది మనకి 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్. ఇది 124 degrees వైడ్ యాంగిల్ కవర్ చేస్తుంది. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. ఇది 2x ఆప్టికల్ జూమ్ అలాగే 10x
హైబ్రిడ్ జూమ్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇక రియల్మీ X3 అలాగే రియల్మీ X3 సూపర్ జూమ్లో కొంచెం కెమెరా డిపార్ట్మెంట్లో రిమైనింగ్ 3 కెమెరాస్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. రియల్మీ X3లో మీకు రెండోది 12 మెగాపిక్సెల్ మీకు టెలిఫోటో లెన్స్ ఉంటుంది. ఇది మీకు 20x హైబ్రిడ్ జూమ్ వరకు అయితే సపోర్ట్ చేస్తుంది. మూడోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్, నాలుగోది మనకి 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ లాగా యూజ్ అవుతుంది. రియల్మీ X3 సూపర్ జూమ్లో మాత్రం మీకు 8 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ లెన్స్ ఉంటుంది. దీనికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవైలబుల్గా ఉంది. ఇది మీకు 5x వరకు ఆప్టికల్ జూమ్, అలాగే మీకు 60x వరకు హైబ్రిడ్ జూమ్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ఇక మూడోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, నాలుగోది 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ లాగా యూజ్ అవుతుంది. సో ఓవరాల్గా కెమెరా డిపార్ట్మెంట్లో ఒకటి పిక్ చేసుకోవాలనుకుంటే 25,000 రూపాయల బడ్జెట్ని మనం కన్సిడర్ చేస్తే మాత్రం మీకు ఫస్ట్ ప్లేస్లో మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అవైలబుల్గా ఉంది కాబట్టి OnePlus NORDని కన్సిడర్ చేయొచ్చు. రెండో ప్లేస్లో మీకు Redmi K20 Proని కన్సిడర్ చేయొచ్చు. ఇక మూడో ప్లేస్లో మీకు Realme X3 ఉంటుంది. 28,000 రూపాయల దగ్గరికి వెళ్తే మాత్రం మీకు Realme X3 సూపర్ జూమ్ అయితే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక ఫ్రంట్ కెమెరా డిపార్ట్మెంట్లో కూడా మీకు కొంచెం డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. OnePlus NORDలో మీకు ఫ్రంట్ సైడ్ డ్యూయల్ పంచ్ హోల్ కట్అవుట్ ఉంటుంది. దాంట్లో మెయిన్ కెమెరా మనకి 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది సోనీ సెన్సారు. ఇక రెండోది 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ అని యూజ్ చేశారు. Redmi K20 Proలో మీకు పాపప్ మెకానిజం ఉంటుంది. 20 మెగాపిక్సెల్ సింగిల్ కెమెరా మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. Realme X3 సూపర్ జూమ్లో మీకు 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, అలాగే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఉంటుంది. Realme X3లో మాత్రం 16 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ మీకు అల్ట్రా వైడ్ లెన్స్ లాగా అయితే యూజ్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఫ్రంట్ కెమెరానే మెయిన్ ప్రయారిటీ. 25,000 రూపాయల బడ్జెట్లో అనుకుంటే మీకు OnePlus NORD బెటర్ ఆప్షన్. ఆ తర్వాత మీకు Realme X3, Realme X3 సూపర్ జూమ్ బెటర్గా అయితే మీకు ఉంటాయని చెప్పొచ్చు. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా మీకు చాలా వరకు డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. OnePlus NORDలో మీకు 4115 mAh బ్యాటరీ ఉంటుంది. 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ఇస్తారు. Redmi K20 Proలో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో మీకు 18 వాట్స్ ఛార్జర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. Realme X3 అలాగే Realme X3 సూపర్ జూమ్ రెండిట్లో కూడా మీకు 4200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది మీకు 30 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ వీళ్ళు రెండిట్లో కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ అలాగే బ్యాటరీ డిపార్ట్మెంట్లోకి వెళ్తే మాత్రం OnePlus NORD మీకు కొంచెం బెటర్ ఆప్షన్. 30 వాట్స్ ఛార్జర్ వీళ్ళు బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇక ఇంకొన్ని చిన్న చిన్న పాయింట్స్ అయితే మీకు అవైలబుల్గా ఉన్నాయి. OnePlus NORDలోను అలాగే Realme X3 అలాగే Realme X3 సూపర్ జూమ్ ఈ 3 ఫోన్స్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే అవైలబుల్గా లేదు. ఓన్లీ ఈ 4 మొబైల్స్లో 3.5mm హెడ్ ఫోన్ జాక్ అవైలబుల్గా ఉన్న ఒకే ఒక మొబైల్ Redmi K20 Pro అనమాట. మీకు చాలామంది ఇప్పుడు వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే ఎక్కువ మంది ఇంకేమీ వాడట్లేదు. ఇప్పుడిప్పుడే కొంచెం ట్రెండ్ అనేది వస్తుంది. స్టిల్ మీకు వైడ్ ఇయర్ ఫోన్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ పాయింట్ విషయంలో మాత్రం మీకు OnePlus NORD కానీ Realme X3 ఫ్యామిలీ కానీ కొంచెం డ్రాబ్యాక్ అని ఖచ్చితంగా చెప్పొచ్చు. అలాగే మూడిట్లో కూడా మీకు సపరేట్ SD కార్డ్ స్లాట్ లాంటిది అయితే ఏమీ అవైలబుల్గా లేదు. ఇక ఇంకొక పాయింట్ ఏంటంటే మనకి మేజర్గా ఇంపార్టెంట్ పాయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఆపరేటింగ్ సిస్టమ్ డిపార్ట్మెంట్లోకి వెళ్తే OnePlus NORD మీకు ఆక్సిజన్ వేస్తో వస్తుంది. Android 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఇంకొక 2 అప్డేట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అప్గ్రేడ్స్ Android అప్గ్రేడ్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. Redmi K20 Pro మాత్రం మనకి Android 9తో లాంచ్ అయింది. Android 10 అప్డేట్ రిలీజ్ చేశారు. ఇంకొక అప్డేట్ మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇక Realme X3 అలాగే Realme X3 సూపర్ జూమ్లో మీకు డిఫాల్ట్గా Android 10 వచ్చింది. Realme UIతో వచ్చింది. ఇంకొక 2 అప్గ్రేడ్స్ అయితే మీకు వస్తాయి అనమాట. సో మీకు ఓన్లీ Redmi K20 Pro మాత్రమే ఒక అప్డేట్ తక్కువగా వస్తుంది ఆ 3 ఫోన్లతో కంపేర్ చేస్తే. ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వెళ్తే మాత్రం ఆక్సిజన్ వైస్, MIUI, Realme UI ఈ మూడిట్లో మనకి ఒక ఆర్డర్ ప్రకారం రాసుకుంటే ఆక్సిజన్ OS, తర్వాత MIUI, తర్వాత Realme UI అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఆక్సిజన్ వైస్ అనేది చాలా ప్రీమియంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది, చాలా ఫీచర్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. MIUI అనేది చాలా బల్క్గా ఉంటుంది, నెంబర్ ఆఫ్ ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తారు, కొంచెం హెవీగా ఉంటుంది. అలాగే Redmi K20 సిరీస్లో మీకు ఎలాంటి యాడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయరు కాబట్టి మీకు ఇది కొంచెం బెటర్గానే ఉంటుంది. సో ఓవరాల్గా మాత్రం మనకి ఆక్సిజన్ వైస్ కొంచెం బెటర్ సైడ్, తర్వాత MIUI, తర్వాత Realme UI అని చెప్పొచ్చు అనమాట. ఇక ఆడియో డిపార్ట్మెంట్లో మనకి Realme X3 అలాగే Realme X3 సూపర్ జూమ్ ఈ 2 ఫోన్స్లో మనకి డాల్బీ ప్లస్ హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. మనకి Redmi K20 Proలో మీకు హైరెస్ ఆడియో సపోర్ట్ ఉంటుంది. సో మనకి OnePlus NORDలో మాత్రం ఎలాంటి డీటెయిల్స్ వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు. సో కొంచెం మీకు డాల్బీ కావాలనుకుంటే మీకు Realme సిరీస్ అయితే కొంచెం బెటర్గా అయితే ఉంటుంది. ఇక స్టోరేజ్ డిపార్ట్మెంట్లో కూడా ఒక చిన్న డిఫరెన్స్ మీరు నోటీస్ చేయొచ్చు. మీకు బోత్ OnePlus NORD అలాగే Redmi K20 Pro ఈ 2 మీకు UFS 2.1తో వస్తాయి. కానీ మీకు Realme X3 ఫ్యామిలీ మాత్రం UFS 3.0తో వస్తాయి. ఇక్కడ మీకు కొంచెం డిఫరెన్స్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు కొంచెం Realme X3 సిరీస్ అయితే కొంచెం బెటర్ సైడ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా నేను అబ్జర్వ్ చేసిన 10 పాయింట్స్ ఇవి. సో ఓవరాల్గా కొన్ని పాయింట్స్ మనం హైలైట్ చేసుకుంటే మాత్రం OnePlus NORD మీకు బెటర్ సైడ్ అయితే ఉంటుంది. ఒక ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో అలాగే
అలాగే పబ్జీ హ్యాండ్లింగ్ విషయంలో కొంచెం డౌన్ సైడ్ అయితే ఉంటుంది. రెడ్మీ K20 Pro అక్కడ మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. అలాగే Realme X3 కూడా బాగానే ఉంటుంది. కాకపోతే ఏంటంటే మీకు అక్కడ IPS LCD సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కొంచెం అది మీకు అడ్జస్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. రిమైనింగ్ మీ విషయాల్లో మీకు Realme X3 కూడా మీకు ఈ మూడింటికి కాంపిటేటివ్ లాగా మీకు అవైలబుల్గా ఉంది. సో ఇవి నేను అబ్జర్వ్ చేసిన కొన్ని పాయింట్స్. సో 25,000 రూపాయల బడ్జెట్లో మీకు ఏది నచ్చింది అనేది కింద కామెంట్స్లో రాయండి. అలాగే నేను ఇంకేదైనా మిస్ అయితే అవి కూడా కింద కామెంట్స్లో రాయండి. సో అది ఫ్రెండ్స్ నేను అబ్జర్వ్ చేసిన పాయింట్స్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తుండండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.